హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. నేనేంటి రత్నదీప్ సూపర్ మార్కెట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో, బేసిక్‌గా ఏమైందంటే, ఈరోజు రత్నదీప్‌కి వెళ్ళానండి ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. సో, నేను స్పెసిఫిక్‌గా నా ఇంట్లోకి నేనేం కొనుక్కుంటానో చెప్తూ, అక్కడ లేటెస్ట్ అరైవల్స్ ఏమొచ్చినాయో చూపిస్తూ ఉంటాను. ఖచ్చితంగా బోర్ అయితే ఫీల్ అవ్వరండి. చాలామందికి రత్నదీప్ అంటే చాలా ఇష్టం. నా ఫ్యామిలీలో గానీ, ఫ్రెండ్ సర్కిల్‌లో గానీ. సో, వీడియో చూసే వాళ్ళల్లో కూడా రత్నదీప్ ఫ్యాన్స్ ఉన్నారని ఆశిస్తున్నాను. అండ్ ఒక్కోటి చూపిస్తూ ఉంటాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే మనం బ్రేక్‌ఫాస్ట్ సెక్షన్ చూసాము. పాలు, మ్యాగీ అలాంటివన్నీ కూడా. తర్వాత ఈ కప్స్ కలెక్షన్ ఉందండి. ఎంత బావుందంటే, పాలు తాగని పేచీలు పెట్టే పిల్లకాయలు ఉంటారు కదా! వాళ్ళకి ఇలా రకరకాల కప్పుల్లో పాలిస్తే ఖచ్చితంగా తాగుతారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇదిగోండి బెడ్‌షీట్స్ కూడా చాలా బావున్నాయండి. మంచి డీల్స్ అండ్ ఆఫర్స్‌లో బెడ్‌షీట్స్ అయితే పెట్టారు. క్వాలిటీ వైజ్ మరి నేనెప్పుడు కొని వాడింది లేదు. ఎవరన్నా వాడి రివ్యూ ఇస్తే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ డోర్ మ్యాట్స్ కానీ, ఇదిగోండి షర్ట్స్, హ్యాంగర్స్ కానీ లాట్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట. ఒక్కటేంటి సూపర్ మార్కెట్ అంటే మన చిన్నతనంలో ఓన్లీ పప్పులు, ఉప్పులు అన్నట్టు వెళ్ళేవాళ్ళమండి. ఇప్పుడు అసలు దొరకంది లేదు. చూసారా? ఇన్నర్స్ కానీ, సాక్స్ కానీ, అదిగోండి క్రాక్స్. మొన్న మా అమ్మాయి కోసం నేను ఎన్ని మాల్స్ తిరుగుతున్నాను ఈ క్రాక్స్ కోసం. కాకపోతే మా అమ్మాయికి ఉన్న ప్రాబ్లమ్ సైజ్ అండి. సైజ్ అండ్ హీల్ కావాలంటోంది. అది దొరకట్లేదు. అండ్ ఎనీవేస్ అది యూఎస్ వెళ్ళేలోపు దొరికితే హ్యాపీ. ఇదిగోండి జోవార్ ఫ్లేక్స్ అంట. మనం కార్న్ ఫ్లేక్స్ కంటే కూడా హెల్దీ జోవార్ ఫ్లేక్స్ కాబట్టి అప్పుడప్పుడు అవి వాడుతూ ఉండండి. సరేనా? ఇవన్నీ ఏమో రెడీమేడ్ మీల్స్ అనమాట. ఎప్పుడన్నా మనం ఊర్లకి వెళ్ళినప్పుడు మన పిల్లలకి అలవాటు చేస్తే నాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఎప్పుడన్నా వరకు ఓకే. నాట్ లైక్ ప్రతిరోజు తింటే అంత గుడ్ ఏం కాదు. అండ్ ఇదిగోండి కింద అన్ని రకాల పచ్చళ్ళు. అసలు వామ్మో! ఇన్ని వెరైటీస్ ఆఫ్ పికిల్స్ ఉంటాయా అనిపించింది. తర్వాత ఇదిగోండి చిన్న చిన్న మసాలాస్ అండి. నార్ సూప్స్ అండోయ్! ఇప్పుడు వర్షపు జల్లులు పడుతున్నాయి కదా! ఇంట్లో ఒక 4, 5 నార్ సూప్ ప్యాకెట్స్ ఉంటే సరదాగా రెస్టారెంట్‌కి వెళ్ళిన ఫీల్‌తో ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడన్నా వర్షం పడ్డప్పుడు. ఇదిగోండి సాసెస్ అండ్ కెచప్స్ కూడా. మనం పిజ్జాస్ చేసుకుని పైన టాపింగ్స్ కోసం అబ్బా! అవన్నీ లేవు అనుకుంటాం కదండీ! నేను ప్రతిదీ కొనమని సలహా అయితే ఇవ్వట్లేదు. ఏదన్నా మీ పిల్లలు ఇష్టపడే ఒక 2 ఫ్లేవర్స్ తీసుకెళ్తే జస్ట్ బేస్ కోసం, అలాగే మధ్యలో చీజ్ వేసి పైన వేసే టాపింగ్స్ కోసం ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అండ్ ఇదిగోండి స్టేషనరీ సెక్షన్ దగ్గరికైతే వచ్చాము. లాట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. అండ్ ఈ బుజ్జి స్నాక్ బాక్సెస్ అయితే చాలా ఉపయోగపడతాయండి స్కూల్ గోయింగ్ కిడ్స్‌కి. స్కూల్ ఏంటిలేండి, మా పిల్లలు కాలేజ్‌కి వచ్చారు అయినా కూడా వీటి కోసం వెతుకుతూ ఉంటాను పొద్దున్నే. సో అవి ఎన్నున్నా తక్కువే అనమాట అట్లా. అండ్ ఇదిగోండి స్టేషనరీ దగ్గర ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయంటే చెప్పలేను. తెలుగు వర్ణమాల చిన్నప్పుడు మా బాబు కోసం రూమ్‌లో తగిలిచ్చేదాన్నండి. మేము బెంగుళూరులో ఉండేవాళ్ళం. వాడికి ఎక్కడ తెలుగు రాదు అని రోజు తెలుగు నేర్పిస్తూ తెలుగు ఛానల్స్ చూపించేదాన్ని వాడికి. కార్టూన్స్ అన్నీ కూడా డోరేమోన్ అవన్నీ. అంటే ఇంట్లో మాట్లాడడం వచ్చినా వాడికి రాయడం, చదవడం కూడా రావాలి అని నా తపన. లక్కీగా వచ్చిందిలేండి, అది వేరే విషయం. ఇదిగోండి ఇక్కడ పెన్స్ అండి. ఎన్ని రకాల పెన్ కలెక్షన్స్ ఉన్నాయో చక్కగా పెన్స్ ఇష్టపడే వాళ్ళకైతే గిఫ్ట్స్గా అవి కొనొచ్చు. అండ్ ఇదిగోండి మీ పిల్లలు ఎప్పుడన్నా సడన్గా మా ఫ్రెండ్ బర్త్డే ఉంది మమ్మీ, నాకేమైనా గిఫ్ట్ కావాలి అంటే ఈ ఇండోర్ గేమ్ కలెక్షన్ అయితే అద్భుతం అని చెప్పొచ్చు. ఎన్ని వెరైటీ ఆఫ్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారనమాట ఇండోర్ గేమ్స్ ఇస్తే. చక్కగా ఇంట్లో కూర్చుని ఆడుకుంటారు కాబట్టి మీ పిల్లలు వెళ్ళినా వాళ్ళు మన ఇంటికి వచ్చినా కూడా ఈ ఇండోర్ గేమ్స్ అనేవి ఉంటే ఫుల్ కలెక్షన్. లేకపోతే మన పెద్దవాళ్ళని ఇసుకిస్తారు బయటకు తీసుకెళ్ళమని. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఆ రోజుది. అబ్బో! నేను ఎన్ని కొనేదాన్నో చిన్నప్పుడు ఇవైతే. మా పిల్లలు ఇద్దరు తలొక్క రూమ్లో వేసుకుని ఇదిగోండి ఆడుతూ ఉండేవాళ్ళు. ఈ డైస్ కూడా, అది కూడా చాలా రెగ్యులర్గా మా బాబు పాప ఆడేవారు. నాకు అవన్నీ చూస్తే చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఆ బుల్లి కార్లు, స్పెషల్లీ ఈ కార్లు అయితేనండి 5 ఏళ్ల పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. అంటే చిన్న పిల్లలు, మరీ చిన్న పిల్లలకి ఇవ్వకండండోయ్, మళ్ళీ నోట్లోకి వేసుకుని మింగినా మింగేస్తారు. నేను చెప్పేది కొంచెం మెచ్యూర్ అయిన కిడ్స్కి, కాస్త తెలివున్న పిల్లలకి ఇస్తే చక్కగా కార్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఆడుకుంటారు. అండ్ ఇదిగోండి క్యారమ్ బోర్డ్ కాయిన్స్ ఉన్నాయి, స్కిప్పింగ్ రోప్స్ ఉన్నాయి. చక్కగా ఆడపిల్లలకైతే స్కిప్పింగ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మా చిన్నప్పుడు అండి ఇద్దరం ఎగిరేవాళ్ళం అనమాట. సింగిల్ అయితే మజా రాదు అని ఒకళ్ళు రోప్ తాడు ఒకళ్ళ చేతిలో ఉంటే ఒకళ్ళు వాళ్ళకి ఎదురుగుండా నుంచుని ఎగరడం. సో మీలో కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇది చూసారా, కార్ క్లీనింగ్ బ్రష్ అంటండి. ఎంత బాగుందో హ్యాండీగా. సో ఇంటర్నల్ గబగబా క్లీన్ చేసుకుని మనం వెళ్ళేటప్పుడు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అంటే అదొకటి పెట్టుకుంటే మంచిది అనిపించింది.
అదిగోండి ఇంకా ఇవన్నీ బాత్రూమ్ స్టఫ్, బకెట్లు గానీ, మగ్గులు గానీ, వాట్ నాట్ అసలు. ఇవన్నీ కొంచెం కిచెన్ బాస్కెట్స్ ఉన్నాయండి. సో, ఇవి కూడా ఒకటి, 2 ఉంటే చిన్న చిన్న కట్లరీస్ అవన్నీ విడివిడిగా అలా స్కాటర్డ్‌గా పడేయకుండా చక్కగా సిస్టమాటిక్‌గా, ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవచ్చు. ఇంకా వాటర్ బాటిల్స్ అయితే ఇవి కూడా పిల్లలకి చాలా క్రేజ్ ఉంటుంది. రోజుకొక బాటిల్ పెట్టుకుంటాడు మా అబ్బాయి ఇంత పెద్దయినా కూడా. మమ్మీ ఈరోజు అది పెట్టు, ఈరోజు ఇది పెట్టు అని చెప్పి. సో, ఇంట్లో 2, 3 కలర్స్ ఉంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఈ చిన్ని కంటైనర్స్ ఉంటాయండి. మనకెలా అంటే కొన్ని ఎక్కువ వాడలేము ఐటెమ్స్. లైక్ నువ్వులు లాంటివి, వాము లాంటివి అలాంటివి. అదిగోండి మా అమ్మ ఏదో పట్టుకుంది. ఓకే. దోమల బ్యాట్. మా మమ్మీ కొంచెం దోమలొస్తున్నాయమ్మా, ఒక్కొక్క రూమ్‌లో ఒక్కొక్క బ్యాట్ పెడదాము. నా రూమ్‌లో లేదు అంటే అదిగోండి అది కొనేసింది. బానే పనిచేస్తుందిలెండి. అండ్ ఇదిగోండి బట్టల క్లిప్పులు. ఈ క్లిప్స్ చాలా బావుంటాయండి రత్నదీప్‌లో. అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట. గ్రిప్ కానీ, క్వాలిటీ గానీ. అండ్ సరే ఒకసారి తలకి రాసుకునే ఆయిల్స్ సెక్షన్‌కొచ్చాను. అమ్మో! ఇన్ని వెరైటీస్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అయినాయి మార్కెట్‌లో అనిపించిందండి. పారాషూట్‌లోనే రకరకాలనమాట. వామ్మో! మనకుందే 4 పీచులు. ఇవన్నీ మనకు అవసరమా అనిపించింది. బేసిక్ పారాషూట్ వాడినంత ఉత్తమం లేదనుకున్నానండి. బికాజ్ నేనైతే అస్సలు ట్రై చేయను డిఫరెంట్ థింగ్స్ అన్నీ కూడా. అండ్ ఇదిగోండి ఇవన్నీ ఏంటి జస్ట్ మెడిసిన్స్ అనమాట. బేసిక్ మెడిసిన్స్ లైక్ అమృతాంజన్ రోల్ ఆన్ కానీ అట్లా. అండ్ ఇదిగోండి షవర్ జెల్స్. ఈ మధ్య యూఎస్‌లో సోప్స్ ఎవరు వాడరు. మేమంతా షవర్ జెల్సే అంటున్నారండి. మా అమ్మ యూఎస్ ప్యాకింగ్ అవుతోంది కదా! అమ్మ మరి నువ్వు వాడే సోప్స్ కొనుక్కుందామా అంటే, అక్కడే జెల్స్ బావుంటాయి మమ్మీ. సో, నేను షవర్ జెల్సే వాడతాను. అక్కడికెళ్ళాక సోప్స్ వాడను అంది. పోన్లేమ్మా అయితే ఈసారి మాకు కూడా తెచ్చిపెట్టు అని కామెడీ చేశాను దాంతోటి. ఇదిగోండి నా ఫేవరెట్ క్లచెస్ ఎన్ని ఉన్నా కొంటూనే ఉంటానండి. మా బున్నుబాబు రోజుకొకటే కరాపరా నవలేస్తూ పక్కనేస్తూ ఉంటాడు. నేను వీటికి పెట్టినంత ఖర్చు ఇంక దేనికి పెట్టుండనేమో. రోజుకొక క్లిప్ తినేస్తాడు మావోడు. పొరపాటున పక్కన పెట్టానంటే నోట్లో ఏసుకోవడం, కరకర నవిలేయడం, ఊసేయడం. అదిగోండి కింద బొట్టు బిళ్ళలు, మల్టీ కలర్ బొట్టు బిళ్ళలు. నాకు బొట్టు బిళ్ళలంటే మహా పిచ్చి. ఎంత ఏజ్ వచ్చినా ఎక్కడికెళ్ళినా ఒక్క బొట్టు బిళ్ళల ప్యాకెట్ అన్నా కొనకుండా ఇంటికి రానన్నమాట. కనిపిస్తే కొనేయడమే. అదిగోండి ఇంకా డిఫరెంట్ ఆయిల్స్ ఇక్కడ అన్నీ కూడా రకరకాల హెయిర్ కలర్స్ అండి. అమ్మ! ఓ మై గాడ్! ఇన్ని బ్రాండ్స్‌ని అంటే నేను చాలా రోజులయింది గైస్ రత్నదీప్‌కెళ్ళి. నేను నిజంగానే ఎక్సైట్ అయ్యాను. ఇదేదో జస్ట్ వీడియో కోసమో లేదో మర్చిపోయాను అన్నట్టండోయ్. రత్నదీప్ ప్రమోషన్ చేస్తున్నానని పొరపాటున కూడా అనుకోమాకండి. నాకు నిజంగా మనసుకి ఇష్టం కాబట్టి రత్నదీప్ సూపర్ మార్కెట్ నేను మీకు చూపిస్తున్నానండి. అండ్ ఫ్రాంక్‌గా ఇంకోటి కూడా చెప్తాను ఇదే వీడియోలో. నేను ఉషోదయాకి కూడా రెగ్యులర్‌గా వెళతాను. ఎందుకు అని అడగండి. నేను వాడే కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ లైక్ ఇడ్లీ రవ్వ, ఇలాంటివి గంజి పిండి. సో, ఆంధ్ర సైడ్ వాళ్ళకైతే దానిది తెలుస్తుంది. మనం రెగ్యులర్‌గా వాడతాం కాబట్టి, అవి నేను ఖచ్చితంగా ఉషోదయాలోనే తీసుకుంటాను. బికాజ్ ఆ టేస్ట్‌కి అలవాటు పడిపోయింది ఫ్యామిలీ మొత్తము. ఇంకా డిఫరెంట్‌గా ఏది తెచ్చి వండినా వాళ్ళు తినరనమాట. సో, ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అవ్వలేం కదా! అందుకని. మళ్ళా మా అమ్మాయి వచ్చింది. ఇంకొకసారి ఏదో క్రిషు క్లిప్స్ ఉన్నాయి చూడు నాన్న అంటే, లేదు మమ్మీ ఇవి నాకున్నాయిలే నాకొద్దు నీకు కావాలంటే కొనుక్కో అంది. నాకు కూడా నేను ఈ మధ్య కొన్నానండి. బట్ ఏదో ఒకటో రెండో ఏరుకున్నా లాస్ట్ మినిట్‌లో. ఇక్కడ ఇవి చూసారా చక్కగా నోట్లో వేసుకొని తినాలనిపించేలా ఉన్నాయి. ఇవన్నీ సబ్బులండి బాబు. పొరపాటున కూడా ఏమన్నా హల్వాలా అనుకునేరు. అన్నీ కూడా ఫ్రూట్ ఫ్లేవర్డ్ సోప్స్. ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ అంటే, అంటే మరి స్కిన్ మీద ఎఫెక్ట్ ఎంత ఉంటుందో నాకు తెలీదు. నేనెప్పుడు వాడలేదు. నా చిన్నతనంలో జాబ్ వచ్చిన కొత్తల్లో అయితే హార్మోని ఫ్రూట్ సోప్స్ వాడేదాన్నండి. చాలా మంచి ఫీల్ అయితే వచ్చేది. రోజుకొక ఫ్లేవర్ తోటి బయటకొస్తుంటే మా నాన్నగారు ఏడిపిచ్చేవారు. ఈరోజు గ్రేప్ వచ్చింది బాత్రూంలోంచి, ఈరోజు ఆరెంజ్ వచ్చింది బాత్రూంలోంచి అని ఆ మెమరీస్ గుర్తొచ్చాయి. కాకపోతే కొంచెం డ్రై అయ్యేదండి నాకైతే మరి స్కిన్. అందరికీ అలా అవ్వదు అని విన్నాను. బట్ మీకు సూట్ అయితే మీరు వాడొచ్చు. డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకునే వాటర్ బాటిల్స్. ఇవి కూడా గైస్ నిజంగా మీరు ప్లాస్టిక్కే వాడతాను కంఫర్ట్ అంటే ఎవ్రీ 3 మంత్స్‌కి మార్చేయండి. అది పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండదు. అండ్ చిన్న కంటైనర్స్ కూడా ఈ నువ్వులు, వాము లాంటి స్టఫ్‌కి కావాలి మనకి. షాజీరా అవి ఎక్కువ కొనం కాబట్టి ఆ బుజ్జి బాక్సెస్ కూడా చాలా ఉపయోగం. అదొకటి ఉంటే బెటర్ ఇంట్లో. అండ్ ఇదిగోండి డిస్పోజబుల్. ఇవి కూడా ఒక ఇంట్లో ఒక అర్మార్‌లో పెట్టుకోవడం చాలా బెటర్. అప్పుడప్పుడు పని వాళ్ళు డుమ్మా కొట్టేస్తూ ఉంటారు. స్పెషల్లీ మన ఇంట్లో పండగ ఉన్నప్పుడో, లేదంటే చుట్టాలు వస్తున్నారని చెప్పినప్పుడు. ఇక్కడ చూసారా వీళ్ళిద్దరూ బాస్మతి రైస్ టేస్ట్ బాగుందంట. కరపన నవ్వులతో నాకు కూడా ఇచ్చారు. అసలే మనకు బ్లడ్ తక్కువ. 5 తింటే ఇంకా ఉన్న ఆ కొంచెం లెవెల్ కూడా దొబ్బిద్దని చెప్పి వద్దులేమ్మా నేను మనకు టెంప్టేషన్ వస్తుంది ఇక్కడ ఉంటే అని పక్కకెళ్ళాం కామ్గా. ఇదిగోండి మా అత్తమ్మేమో జాంకాయలు ఫ్యాన్ పాపం. మా అత్తకి జాంకాయలు చాలా ఇష్టం. అవి ఏరుతున్నారు.
అండ్ ఇటుపక్క ఫ్రూట్స్ కానీ వెజ్జీస్ కానీ ఉన్నాయి. కానీ నేను నైట్ టైం వెళ్ళాను కాబట్టి ఫ్రాంక్గా ఓపెన్గా చెప్తున్నాను, అంత ఫ్రెష్గా అయితే అనిపించలేదు గైస్. ఇటుపక్క కూడా కొంచెం ఈ లూజ్ స్టఫ్ ఇంకేమున్నాయని చూడడానికి వచ్చానండి. అక్కడ పల్లీలు, సోనా మసూరి రైస్, అట్లా రకరకాలు. సో అమ్మ సెక్షన్ కాబట్టి ఆవిడ కావాల్సినవి అన్నీ కూడా ప్యాక్ చేసుకున్నారు. ఉల్లిపాయలు భలే ఉన్నాయి గైస్, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, హెల్దీ అసలు. నేను ఆన్లైన్ తెప్పిస్తున్నాను కానీ జెప్టో అండ్ బిగ్ బాస్కెట్లో ఇంత సైజులో అయితే రావట్లేదు. బట్ ఫైన్, రోజువారీ వాడకానికి ఓకే. మరీ ప్రతిదీ పట్టుకుంటే బతకలేము, సో కాంప్రమైజ్ అయ్యి అలా ముందుకెళ్ళిపోవడమే. అదిగోండి రజనీ చింతపండు సీడ్లెస్ అండి, చాలా బాగుంటుంది. నేను మా ఇంట్లో వాడే బ్రాండ్ అనమాట. అదిగోండి కూరగాయలు చెప్పాను కదా, ఉండడానికి చాలా ఉన్నాయి, కాకపోతే ఫ్రెష్నెస్ పెద్దగా లేవు. నేను విన్నది ఏంటంటే సూపర్ మార్కెట్ స్టాఫ్కే ఇస్తారు, ఎండ్ ఆఫ్ ద డే నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేయరు అని అన్నారండి. మరి ఇంత ఎక్కువ మిగిలిపోతే స్టాఫ్ మట్టుకు ఏం తీసుకెళ్తారు, నాకైతే అర్థం అవ్వలేదు లాజిక్, ఇంకెవరికి ఇస్తారో మరి. అండ్ ఇదిగోండి ఈ లైటర్ చూడండి ఎంత బాగుందో, వామ్మో ఇంచుమించు నాకు ఆలంది ఉంది ఇది. మీకు చూపిస్తాను లెంత్ చూడండి, అదిగోండి పెళ్ళిళ్ళలో వాడతారేమో, భలే నవ్వొచ్చింది నాకు. క్రిష కూడా వచ్చి చూసి నవ్వింది. ఇవన్నీ కూడా కిచెన్ ఐటమ్స్ అండి. సో బేసిక్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇల్లు సెట్ చేసుకునే వాళ్ళకైతే సూపర్ అంటే సూపర్. నాకైతే నా కిచెన్ మొత్తం ఒకసారి ఖాళీ చేసి మళ్ళీ ఈ ఫ్రెష్ ఐటమ్స్ తోటి నింపుకొని అలా మురిపెంగా చూసుకుందాం అనిపించింది, అంత టెంప్టింగ్గా ఉన్నాయి. ఆడవాళ్ళకి కిచెన్ ఐటమ్స్ చూసినా, గోల్డ్ ఐటమ్స్ చూసినా ఫోన్ కాల్ లోడింగేనండి. చిన్నప్పుడు మా అమ్మ కొంటుంటే విసుక్కునేదాన్ని, గౌనులు వేసుకునే టైంలో. నేను చిన్నతనంలో ఎందుకు మా ఎప్పుడు కిచెన్ ఐటమ్స్ కొంటావు నువ్వు అని చెప్పి, ఇప్పుడు నేను ఒక మదర్ అయ్యి నా పిల్లలు టీనేజ్కి వచ్చాక నాకు అర్థమవుతుంది ఆ పిచ్చి ఎందుకు వచ్చింది అని చెప్పి. బేసిక్గా అది డిఫాల్ట్ అండి, దాన్ని మనం ఏం చేయలేం, తప్పదనమాట. ఇదిగోండి ఫ్రిడ్జ్ బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే షాప్ కీపర్స్ షాపింగ్కి వెళ్ళే బ్యాగ్స్ ఉన్నాయి. ఇదిగోండి జొన్న రొట్లు, కడక్ జోవార్ రోటీ అంటే, ఇందులో వైట్స్ ఉన్నాయి, క్రిస్పీ కార్న్ ఎల్లో కలర్ ఉంది. చాలామంది ఎల్లో ఇష్టపడతారు, హెల్దీ అంటారు. ఇదేమంటే రాగి పిండితో చేసిన రొట్టెలు. సో మీరు ఇంటికి వెళ్ళిపోయి ఏం చేయొచ్చు అంటే, పెనం మీద పెట్టి వేడివేడి పెనం మీద తడిబట్టతో అలా ఒత్తుతూ దాన్ని సాఫ్ట్గా చేసి తినొచ్చండి. రోజు జొన్న రొట్టెలు చేసుకోలేము, అమ్మో మాకు రావు అనుకునే వాళ్ళు, హెల్త్ కావాలి అనుకుంటే పర్వాలేదు తినొచ్చు. నిల్వ ఉన్నాయి కదా అని భయపడాల్సిన అవసరం లేదు, నిల్వ ఉండే విధంగానే వాళ్ళు తయారు చేస్తారు. ఇదిగోండి ఇవన్నీ కూడా శాండ్విచ్ అండ్ పిజ్జా స్ప్రెడ్స్ చాలా బాగున్నాయి. పిజ్జా బేసులు కూడా అమ్ముతున్నారు రెడీగా. మనం దోస పెనం మీద కూడా పిజ్జా చేయొచ్చు, అవనే ఉండాలి అనుకోక్కర్లేదు. చక్కగా ఇడ్లీ మేకర్లో వాటర్ పోసి కింద స్టాండ్ పెట్టి కూడా మనసుంటే మార్గాలు ఎన్నో, మనకి యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉంటాయి, చూసి పిల్లలకి చేసి పెట్టచ్చు సరదాగా. ఇంకేముందండి ఫైనల్గా అదిగోండి ఫ్రీజర్ జోన్కి వచ్చాము. కోక్లో వెనీలా ఫ్లేవర్ అంటండి, మా అమ్మాయి చూపిస్తూ ఉంది. మాకు ఒక పాత మెమరీ గుర్తొచ్చింది. బేసిక్గా బెంగళూరులో ఉండేవాళ్ళం కదా, అక్కడ ఒకరోజు తాగాం ఇద్దరం ఎగబడి, అబ్బా కోక్లో వెనీలా అని, లిటరల్గా వాంతి వచ్చింది. దయచేసి మీరు ట్రై చేయమాకండి, కోక్లానే బాగుంటుంది, వెనీలా ఐస్ క్రీమ్ లానే బాగుంటుంది అనమాట. అండ్ దెన్ ఇదిగోండి బుజ్జి ఈ టొమాటోస్, చెరీ టొమాటోస్ ఈ ఫ్రోజన్ బాక్సెస్లో ఎంత కళ్ళకి ప్రతిదీ కొనేద్దామా అన్నట్టుంటాయి అనమాట. అదిగోండి బ్లూబెర్రీ ఆస్తులు అమ్ముకోవాలి రోజు తింటే, అంత రేటు ఉంది. 269 అంటండి. ఆ కొంచెం ఏదో సరదాకి అంటున్నానండి, హెల్త్ కోసం తినొచ్చు, తప్పలేదు, ఎప్పుడన్నా కొనుక్కోండి. ఆ కింద ఆల్బుకారా పళ్ళు ఉన్నాయి చూడండి, ప్లమ్స్, ఏంటి ఇలా ఉన్నాయి అనుకున్నాను. కింద ఇలా బారుగా గొట్టంలో మనము బ్యాంబూ చికెన్ తింటాం చూడండి రెస్టారెంట్స్కి వెళ్ళి, అలా బ్యాంబూస్లో పెట్టినట్టు చక్కగా వరుసగా పెట్టారు, భలే క్యూట్గా ఉంది అరేంజ్మెంట్ అయితే. తర్వాత ఇదిగోండి డైరీ సెక్షన్, పైన పనీర్ ఉంది, కింద రకరకాల బ్రాండ్స్ పాల ప్యాకెట్లు. మనమైతే హెరిటేజ్ ఫ్యాన్స్ ఇంట్లో, సో ఓన్లీ అదే ఎక్కువగా కొంటూ ఉంటాను. అండ్ ఈ మధ్య మిల్కీ మిస్ట్ భలే బాగుంటుందండి, పెరుగు 120 రూపీస్కి 1 లీటర్ నియర్లీ వస్తుంది. చాలా థిక్గా, చాలా అంటే చాలా బాగుంది, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అదే మిల్కీ మిస్ట్లో బటర్, చిన్న బటర్ క్యూబ్స్ కూడా దొరికాయి. నేను ఇదివరకు అంతా కూడా అమూల్ వాడేదాన్ని పిల్లలు చిన్నప్పుడు, సో ఇప్పుడైతే మిల్కీ మిస్ట్ కూడా తెస్తున్నాను, బాగానే ఉంటుంది. అండ్ ఇదిగోండి ఫ్రోజన్ స్నాక్స్, ఇవి నేనైతే రికమెండ్ చేయనండి, ఎప్పుడన్నా సరదాగా చుట్టాలు వస్తే మీరు వాడచ్చు. అండ్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న జెర్సీ బటర్ ఉంది కదా, అది ఇంట్లో నెయ్యి అయిపోయింది, అర్జెంటుగా కావాలి అంటే, నేను నెయ్యి కొనడానికి ఇష్టపడను, అంటే ప్రిఫర్ చేయనండి నెయ్యి కొనడానికి. ఆ జెర్సీ బటరే తీసుకెళ్ళి సిమ్లో చక్కగా కరిగించుకుని వాడుకుంటాను. అది లేని పక్షంలో జిఆర్బి కొంటానండి. సో నాకు ఫేవరెట్ గీ ఏంటి అంటే జిఆర్బి అనే చెప్తాను. అందులో కూడా బ్రౌన్ కలర్ డబ్బా కొంటాను, నాకు బఫెలో గీయే ఇష్టం. ఎందుకంటే కౌ గీ ఆరోగ్యానికి చాలా మంచిది, బట్ నా బాడీకి అది సరిపడదు, నాకు కొంచెం వేడనమాట, దానివల్ల నాకు హీట్ బాయిల్స్ అవి వస్తాయని వాడిను. పిల్లలకైతే అదైనా పెడతాను, ఇదైనా పెడతానండి. సో దే ఆర్ ఓకే విత్ ఎనీథింగ్.
అండ్ ఇదిగోండి ఈ కిచెన్లో చాలా ఎక్కువగా వాడే స్టఫ్ ఇదే. నేను స్క్రాచ్ బ్రైట్లో ఈ స్పాంజ్ వైప్స్ ఎంత ఉపయోగం అంటే కట్టలు కట్టలు కొంటూ వాడేసి పడేస్తూ ఉంటాను. నెక్స్ట్ మా బున్నగడ్డ సెక్షన్ వచ్చిందండి. ఎన్ని స్నాక్స్ ఉన్నాయో, ఒకటి ఆల్రెడీ ఇంట్లో నిల్వ ఉన్నాయని నేనేం కొనలేదు. అండ్ ఇదిగోండి ఎలక్ట్రికల్ బల్బులు, వైర్లు ఇవన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ పూజా నీడ్స్, సన్నటి ఒత్తులు చూసినా, మంచి కొత్త రకం అగరబత్తీలు చూసినా, లేకపోతే సాంబ్రాణి ధూప్స్ చూసినా మనసు ఆగదండి, టక్కుమని కొనేస్తూ ఉంటాను. అదిగోండి శ్రీరుద్ర కంపెనీ వాళ్ళు ఆవు డంగ్ కౌ డంగ్ తోటి ఆ సాంబ్రాణి కప్స్ చేశారంట. చాలా మంచిదండి ఇంట్లో ధూపం వేసుకుంటే అలాగా. సో మీకు అలవాటు లేకపోతే అట్లీస్ట్ ఫ్రైడే ఈవినింగ్స్ తోటి స్టార్ట్ చేయండి వన్స్ ఇన్ వీక్. చాలా అంటే చాలా మంచిదంట, పాజిటివ్గా ఉంటుందంట ఇల్లంతా కూడా. అదిగోండి ఇంకేముంది, ఫైనల్లీ ఇక్కడ హలో షైన్ అని చెప్పి కోల్గేట్ వాళ్ళు చాలా పెద్ద అరేంజ్మెంట్ అయితే చేశారు. కోల్గేట్ విజిబుల్ వైట్ పర్పుల్ అంటండి. సో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మా ఇంట్లో మేము వాడేదైతే అదిగోండి కోల్గేట్ టోటల్ మాత్రమే. అండ్ దెన్ ఇదిగోండి వాషింగ్ మెషిన్ లిక్విడ్స్ జోన్లో ఉన్నాను ఇప్పుడు. నేను మా ఇంట్లో వాడేదైతే సర్ఫ్ ఎక్సెలే రెగ్యులర్గా. కానీ ఈ మధ్య మా పనమ్మాయి లేదు మేడం మీరు గోద్రేజ్ ఫ్యాబ్ తెప్పించండి, జస్ట్ 99 రూపీస్ మాత్రమే, ఒక్కోసారి మీకు 90కి కూడా ఇస్తున్నాడు 1 లీటరు, చాలా బాగా పోతుంది మురికని చెప్పింది. నిజంగానే ట్రై చేశానండి. ఆ అమ్మాయి చెప్పింది కూడా నిజమే, మనకి తక్కువ ప్రైస్లో ఎక్కువ కంఫర్ట్ వస్తుంది. కంఫర్ట్ అంటే గుర్తొచ్చింది, కంఫర్ట్ కండిషనర్స్ కూడా వచ్చినాయి అండి. నేను మా ఇంట్లో వాడేదైతే ఈ బ్లూ ప్యాకెటే. మరి మీరేం వాడతారో కూడా కామెంట్ చేయండి, సరదాగా చూద్దాం. అండ్ ఇదిగోండి విమ్, మా అమ్మ నా చిన్నప్పటి నుంచి విమ్మే వాడిద్ది. పైగా 100 నిమ్మకాయలు చెక్తా అంటే 2 పీకుతో అవతలకు బాగుంటుంది అనమాట. నాకు ఎంత నవ్వొస్తుందో ఆ లైన్, 100 నిమ్మకాయలు చెక్తా, ఓకే ఫైన్, 100 నిమ్మకాయలతో రుద్దితే ఉన్నంత మెరుపు వస్తుందా అని చెప్పి ఆవిడ నేర్పిస్తూ ఉంటాను రోజు నేను. సో విమ్ అయిపోయింది. అదిగోండి లైజోల్లో ఎన్నో రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి గైస్. నిజంగా నేను మా ఇంట్లో ఎల్లో అండ్ పింక్ తప్పితే ఎక్కువ నేను పెద్ద ధ్యాస కూడా పెట్టను ఆర్డర్ పెట్టేటప్పుడు. అక్కడైతే ఎన్ని రకాల రంగులు కనిపించినాయో లైజోల్లో నాకు. మరేమో మరి వాటి వల్ల అంటే రిజల్ట్స్ ఎలా ఉన్నాయో తెలియదు. ఈసారి ఒక చిన్నది కొన్ని ట్రై చేసి మీకు చెప్తాను ఖచ్చితంగా ఎలా ఉంది ఏంటి అని. ఇంకేముందండి, ఇదిగోండి బుడ్డి బుడంకాయలకి ప్యాంపర్స్ డైపర్స్ జోన్కి వచ్చాము. నేనైతే మా అబ్బాయికి అమ్మాయికి కూడా ప్యాంపర్సే వాడానండి చిన్నప్పుడు. ఆ టైంలో హగ్గీస్ ఉండేది, ప్యాంపర్స్ ఉండేది. సో హగ్గీస్ నాకు అంత ఇష్టంగా ఉండేది కాదు, ప్యాంపర్స్లోనే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. సో అందుకని ఈ ప్యాంపర్సే వాడాను. అండ్ చెప్తూ ఉంటాను ఇప్పటికీ, అరే మీ ఇద్దరిని చాలా ప్యాంపర్ చేశాను రా ప్యాంపర్స్ వాడి అంటే, ఆ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే చేసావు, ఇంకేం అందరూ చేయలేదా, అందరూ గోచీలు కట్టారా అని ఏడిపిస్తారు నన్ను. వాళ్ళకి ఇప్పుడు తెలియదులేండి, వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు అర్థమవుతుంది. అండ్ ఫైనలీ బుల్లి బ్రష్లు ఎంత క్యూట్గా ఉన్నాయో. సరేనండి, వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బోర్ కొట్టుంటే ఐఎమ్ సో సారీ.